హాయ్ అండి. ఈరోజు స్టోరీ సింహం సేవకులు. అనగనగా ఒక అడవిలో ఒక ముసలి సింహం రాజుగా ఉండేది. అది చాలా ముసలిదైపోవడం వలన సమర్థవంతంగా వేటాడలేకపోయేది. తనకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకోలేకపోయేది. ఇతర జంతువులు తిని వదిలివేసినటువంటి ఆహారం తాను తింటూ జీవనం గడపసాగింది. చాలా రోజుల పాటు అలా మిగిలిన ఆహారం కూడా దొరకక పస్తులు కూడా ఉండేది. ఆ ముసలి సింహానికి సహాయంగా నక్క, కాకి ఉండేవి. అవి చాలా స్వామిభక్తితో సింహం దగ్గరే ఉండేవి. అది వదిలివేసిన ఆహారాన్ని తింటూ దానితో పాటే ఉండేవి. తమ ముసలి సింహం యొక్క దీనమైన స్థితిని చూసి నక్క, కాకి చాలా బాధపడుతూ ఉండేవి. ఒకరోజు నక్క కాకితో ఈ విధంగా అన్నది: మనము ఎలాగైనా సరే మన సింహపు రాజుని సంతోషపెట్టాలి. ఆ మాట విన్న కాకి ఈ విధంగా బదులిచ్చింది: అవును మిత్రమా, మనము మన రాజును ఎలాగైనా సంతోషపెట్టడానికి ఏదైనా చేయాలి అంది. నక్క, కాకి ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా అక్కడికి అనారోగ్యంతో బాధపడుతూ చావుకు దగ్గరగా రోజులు లెక్క పెడుతున్న ఒంటె మేత మేయడానికి వచ్చింది. నక్క కాకిని చూసిన ఒంటె వాటితో ఈ విధంగా అన్నది: మిత్రులారా, ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ మాటలు విన్న నక్క తెలివిగా ఈ విధంగా అన్నది: మా సింహపు రాజు చాలా ముసలిదైపోయింది. ఏ జంతువును కూడా వేటాడలేకపోతున్నాడు. అతని కోసం మా ఇద్దరిలో ఎవరో ఒకరు మా జీవితాన్ని త్యాగం చేద్దాం అని అనుకుంటున్నాము. ఆ మాటలు విన్న ఒంటె ఈ విధంగా అన్నది: నీవు చూడడానికి చాలా బలిష్టంగా, ఆరోగ్యంగా ఉన్నావు. నీవెందుకు నీ జీవితాన్ని త్యాగం చేద్దాం అనుకుంటున్నావు? నేను అనారోగ్యంతో ఉన్నాను కాబట్టి నేను నా జీవితాన్ని త్యాగం చేస్తాను. ఇలా నక్క, కాకి ఒంటెల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఒంటె తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యింది. ఒంటె సింహానికి వేసే అంత దూరంలో మేత మేస్తున్నట్లు నిలుచున్నది. నక్క కూత వేసి సింహంతో ఈ విధంగా అన్నది: ఓ సింహపు రాజా, అటు చూడండి, ఒంటె మేత మేస్తున్నది. మీరు దానిపై దాడి చేయండి. సింహము మొదట కాస్త వెనకాడిన ఆ తర్వాత కుంటుకుంటూ వెళ్ళి ఒంటెపై దాడి చేసింది. ఆశ్చర్యంగా సింహం ఒంటెను చంపివేసింది. సింహం చాలా సంతోషపడుతూ గర్జిస్తూ ఈ విధంగా అన్నది: మీరు చూసారా, నేను ఒంటెపై దాడి చేసి దాన్ని చంపేశాను. ఆ రోజు నుండి సింహం ధైర్యాన్ని తెచ్చుకొని తన ఆహారాన్ని తానే సంపాదించుకోవడం మొదలుపెట్టింది. సింహపు రాజును చూసి కాకి నక్కతో ఈ విధంగా అన్నది: మనము మన ప్రయత్నం వల్ల సింహము రాజుతో ఆహారాన్ని సంపాదించుకునే సామర్థ్యాన్ని, ధైర్యాన్ని పెంచాము. సింహపు రాజు కూడా నక్క, కాకిలాగా స్వామి భక్తిని, నమ్మకాన్ని చూసి తనకు నమ్మకమైన, విధేయమైన సేవకులు దొరికినందుకు చాలా సంతోషించాడు. ఈ స్టోరీలోని నీతి, విధేయత అనేది చాలా ఉత్తమమైనది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కడలీ వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ వాల్యూస్, యూత్ సత్యాలు, మరెన్నో మంచి విషయాలు చెప్తూ నా ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.